కరెంటు పోతే ఏం చేస్తాం? దిక్కుమాలిన కరెంట్ ఇప్పుడు పోయింది అని తిట్టుకుంటాం. ఇక కొందరు ఏం చేస్తారు, కరెంటు వాళ్ళకి ఫోన్ చేస్తారు, సారు ఏరియాలో కరెంటు పోయింది ఎప్పుడు వస్తుంది అని అడుగుతారు. అట్నుంచి వాళ్ళు కూడా ఏదన్నా ట్రిప్ అయి ఉంటుందనో లేకుంటే తీగలు సగబెడుతున్నాము అర్ధగంట 20 నిమిషాలు పడుతుందంటే సరే అని ఊకుంటాం, బస్ అయిపోయే. కానీ వరంగల్లో మాత్రం ఓ ఏఈ అట్లా లేడు. కరెంటు పోయింది ఎప్పుడు వస్తుంది సార్ అని అడిగినందుకు పబ్లిక్ను బూతులు తిడుతుండు. వరంగల్ కాశీబుగ్గ ఏఈ జ్యోతిర్మయినాథ్ భలే పనిమంతుడు ఉన్నాడు కదా. 15 ఆగస్టు నాడు ఆ ఏరియాలో చాలాసేపు కరెంటు పోతే కరుణాకర్ అనే కాంట్రాక్ట్ ఉద్యోగి ఏఈకి ఫోన్ చేసి, సారు కరెంటు పోయింది చాలాసేపు అవుతున్నది, కరెంట్ ఎప్పుడు వస్తుందని అడిగిండట. అసలే సెలవు దినమే, మంచిగా సార్ దోస్తులతోటి చిల్ అవ్వకుండా ఫుల్ డిచ్చులు ఉన్నాడట. కరెంట్ ఎప్పుడు వస్తుందో నేను నీకు జవాబు చెప్పాలి నారాబాయ్ డాష్గా, నువ్వే ఆఫ్టర్ ఆల్ కాంట్రాక్ట్ లేబరోనివి, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, నువ్వు నన్ను అడిగితే నీకు నేను జవాబు చెప్పాలి నారా అని బూతులు పోసిండట. కరెంటు పోయినప్పుడు అధికారులను అడిగి తెలుసుకొని సంబంధిత అధికారుల చేత సరైనటువంటి సమాధానం ఇప్పించాల్సినటువంటి బాధ్యత అధికారులపైన ఉంది. దీన్ని సామాన్య ప్రజలు అడిగేటువంటి అధికారం కూడా ఉంది. యువతల బాధితుడు కరుణాకర్ కూడా మాటల మర్యాదగా రానిగిరి సార్ అని గట్టిగానే అందుకుండట. మళ్ళా ఏఈ వాళ్ళ దోస్తులు ఫోన్ చేసి బాధితున్నే బెదిరిస్తున్నారు. ఇక నువ్వు వేడునో చెప్పు, నీ సంగతే చూస్తామని వార్నింగ్లు ఇస్తున్నారట. ఇక ఫుల్ దాగి ఫోన్ చేసి పలు రకాలైనటువంటి బూతులు తిడుతూ బెదిరింపులకు పాల్పడినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అధికారులు తమ ఇష్టం వచ్చిన రీతిలో కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలన్నటువంటి నగర ప్రజలుగా మేమందరం కోరుతున్నాం. అయిపోయింది కదా సార్ ఇడిచేయరన్నా కూడా తాయినరి మళ్ళీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటా బెదిరిస్తురట. ఇక భయపడ్డ బాధితుడు మీడియాలోకి చెప్పుకొని బాధ ఎలా పోసుకున్నాడు. ఇసొంటోళ్ళని ఇడిచిపెట్టద్దు సార్, పబ్లిక్ సర్వీస్ చేస్తేందుకు ఉన్నోళ్ళు పబ్లిక్ ఫోన్ చేసి అడిగితే మంచిగా జవాబు ఇవ్వాలి, కానీ నువ్వెవర్రా అని ఉల్టా తిట్టుడేంది. దయచేసి కరెంటు శాఖ పెద్ద ఆఫీసర్లు ఈయన మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. మరి ఏఈ గారికి 15 ఆగస్టు నాడు మందేడ దొరికిందో. కరెంటు శాఖ ఇసొంటోళ్ళతోటే బదనం కాకముందు జర ఆఫీసర్లను కంట్రోల్లో పెట్టురి సార్లు అని అంటున్నారట అటు దిక్కున్న జనం.